టు మై ఛానల్. ఈ రోజు నిమ్మకాయ పులిహోర ఎట్లా తయారు చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనుక మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోవద్దు. నిమ్మకాయ పులిహోరకి కావలసిన పదార్థాలు: నిమ్మకాయలు 2, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు, మినపప్పు, పల్లీలు, 1 స్పూన్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి 3, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు, కొద్దిగా అల్లం. ఈ అల్లం ముందుగా తురిమి పెట్టుకోవాలి. ముందుగా అన్నం ఉడికించుకొని పాత్రలో వేసుకొని చల్లారి పెట్టుకొని ఉంచుకోవాలి. తయారు చేసే విధానము: ముందుగా స్టవ్ ఆన్ చేయండి. తర్వాత పాన్ పెట్టి పాన్ వేడవ్వాలి. పాన్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, నానబెట్టుకొని ఉంచుకున్న పచ్చిశనగపప్పు. ఈ శనగపప్పు ముందుగా 10 మినిట్స్ నానబెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే క్రిస్పీగా వస్తాయి, గట్టిగా పన్నుకి తగలకుండా చాలా టేస్టీగా ఉంటాయి. అందుకనే ఒక 10 నిమిషాల ముందు ఈ పచ్చిశనగపప్పు నానబెట్టండి. ఈ పచ్చిశనగపప్పు కొంచెంసేపు వేపిన తర్వాత పల్లీలు వేసుకోండి. పల్లీలు కొంచెం ఎక్కువే పడతాయి నిమ్మకాయ పులిహోరలో, ఎందుకంటే పల్లీలు ఎక్కువ వేయడం వల్ల పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా తింటారు. ఈ పల్లీలు చిటిపట్లు ఆడుతున్నప్పుడు కొంచెం తరిగిపెట్టిన అల్లం వేసుకోవాలి. అల్లం వేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది తురిమి ఎందుకు పెట్టుకున్నామంటే పిల్లలు పులిహోరలో నుంచి తీసివేయకుండా ఉండడం కోసం తురిమి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, పిల్లలు తినడానికి కూడా అవుతుంది. అయిన తర్వాత కరివేపాకు, కట్ చేసి పెట్టిన ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ చీలికలు, ఇవన్నీ వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు హాఫ్ కంప్లీట్ అయిన తర్వాతకి చిటికెడు పసుపు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. పులిహోరలోకి పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాలు చల్లారనిద్దాము. ఈ లోపు మనము అన్నంలోకి లెమన్ రస్, సాల్ట్ వేసి రెడీ చేసి పెట్టుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంలోకి లెమన్ వాటర్, ఆ లెమన్ వాటర్లోనే సాల్ట్ కలుపుకొని మనకి ఎంతైతే పులుపు కావాలో ఎంతైతే సాల్ట్ కావాలో చూసుకొని వాటర్లో అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. ఈ లెమన్ జ్యూస్, సాల్ట్, వాటర్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇది మొత్తం కూడా రైస్కి పడుతుంది. నిమ్మరసాన్ని రైస్లో ఎందుకు కలుపుకుంటున్నామంటే పోపు వేడివేడిగా ఉంటుంది, అందులో లెమన్ వాటర్ వేస్తే చేదొస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా మనం లెమన్ వాటర్ని రైస్లోనే కలుపుకోవాలి. సాల్ట్, లెమన్ వాటర్ మొత్తం రైస్కి పట్టింది. ఇప్పుడు పోపు వేసుకొని బాగా కలుపుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపుని ఈ అన్నంలోకి వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి.
ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీరు కూడా నిమ్మకాయ పులిహోర ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.